నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. అయితే డైవర్షన్ అండ్ ఫేక్ పాలిటిక్స్, ఫేక్ న్యూస్ పేపర్, ఫేక్ ఛానల్, ఫేక్ ప్రచారాలు, మొత్తానికి ఏం జరుగుతుంది అనే దానిపై మనతో పాటు ప్యానల్లో సీనియర్ జర్నలిస్టులు డివి శ్రీనివాస్ గారు అండ్ సీనియర్ జర్నలిస్టులు సత్యమూర్తి గారు ఉన్నారు. వాళ్ళిద్దరికీ సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మొత్తానికి చూసుకుంటే దాదాపు 2019 నుంచి 24 దాకా అన్ని ఫేక్ ప్రచారాలే. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఫేక్ ప్రచారాలే, ఫేక్ వార్తలే రాసుకుంటూ వచ్చారు. అదేవిధంగా సాక్షి సర్క్యులేషన్ కూడా చూసాం, అది కూడా ఫేక్ సర్క్యులేషన్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు, ఈ 100 రోజులు అయిన తర్వాత 100 ఫేక్ ప్రచారాలు. దీన్ని ఎలా చూడాలి? అది కాక డైవర్షన్ పాలిటిక్స్, దీన్ని ఎలా చూడాలంటారు డివిఎస్ గారు? నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడుతూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, 100 రోజులు 100 మోసాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, సూపర్ 6 నుంచి దృష్టి మళ్లించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు ఆడుతున్నాడు అన్నాడు. అంటే అతను చెప్పేదంతా నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. జగన్ ఏది మాట్లాడినా ప్రజలు అర్థం చేసుకోవటం బిగించేశారు. అవునంటే అసలు అర్థం కాదని. ఎందుకంటే జగన్ మంచి అన్నాడంటే చెడని. ఎవరు మంచోళ్ళు? అనంతబాబు మంచోడు అంటాడు, అంటే నువ్వు చెడని అర్థం చేసుకోవాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు అంటాడు, అంటే నువ్వు చెడని అర్థం చేసుకో. కొడాలని సౌమ్యుడు అంటాడు, కాబట్టి నువ్వు అతను ఒక పెద్ద కర్కోటకుడని అర్థం చేసుకోవాలి. అతను ఏది మాట్లాడినా రివర్స్లో జనం అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతోంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇవాళ 100 రోజుల్లో చంద్రబాబు ఇంత అద్భుతాలు చేశాడు ఆయన ప్రభుత్వం అనేది ప్రజల్లోకి బలంగా వెళుతోంది, అది రిజిస్టర్ అవుతోంది. అది ఎలా చెరిపేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ బిగిన్ చేశాడు అనమాట. ఇప్పుడు ఒకవైపు ఏమో కేంద్రం నుంచి నిధులు రాబట్టారు పెద్ద ఎత్తున. తొలి బడ్జెట్లోనే 60,000 కోట్ల నిధులు, అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, రైల్వే లైన్లకి 9,000 కోట్లు, బీపీసీఎల్ వస్తోంది. టాటా గ్రూప్ ఆయన్ని కో చైర్మన్గా పెట్టుకున్నాడు ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి. అనేక కంపెనీలు వస్తున్నాయి, అటు కేంద్రం నుంచి తెస్తున్నాడు. ఇక్కడ తన యొక్క క్యాబినెట్, తన మంత్రులు పోటీగా ఇవాళ పనిచేస్తున్నారు. ఆ వరదల్లో అద్భుతమైన పనితీరు, అక్కడ బాధితులంతా చెయ్యెత్తి దండం పెట్టారు. ఏది అసలు ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదయ్యా? నువ్వు జేసీబీల్లో వరద నీళ్లలో నువ్వు మా ఇంటికి రావడం ఏంటి? నువ్వు ఆహార ప్యాకెట్లు నువ్వు పంపిణీ చేయడం ఏంటి? డ్రోన్ల ద్వారా మెడికల్ కిట్స్ ఇవ్వటం ఏంటి? డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ దల్లించడం ఏంటి? అసలు ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇళ్లల్లో బురద వదల్చడం ఏంటి? అందరూ చేతులెత్తి మొక్కుతుంటే ఇతను అక్కసు పట్టలేకపోయి ఇతను డైవర్షన్ పాలిటిక్స్ ఇతను బిగిన్ చేశాడనమాట. ఇప్పుడు ఇవాళ ఆయన స్కూప్లో ఉన్నాడు. ఏది 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. ఒకవైపు ఆ కాదంబరి జత్వానీ కేసు, నిన్న కూడా మాట్లాడుతూ ఏమంటాడు, మార్గదర్శి కేసు డైవర్ట్ చేయడం కోసం కాదంబరి జత్వానీ కేసు తెచ్చాడు చంద్రబాబు అంటాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా? దానికి దీనికి అసలు సంబంధం ఉందా? అంటే డైవర్షన్ ఎలా చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఎవరు డైవర్షన్ చేస్తున్నాడో ప్రజలు తెలుసుకోవాలి. కాదంబరి జత్వానీ కేసు ఇవాళ కిడ్నాప్, ఒక ఆడబిడ్డ 43 రోజులు మీరు నిర్బంధించారు, జైల్లో పెట్టారు, ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు. వాళ్ళ తండ్రి చెముడొచ్చింది. ఏం చేస్తే చెముడొచ్చుద్ది? నిర్బంధంలో ఏం చేస్తే ఆ వృద్ధుడికి చెముడొచ్చింది? వాళ్ళ తల్లికి హార్ట్ స్ట్రోక్స్. అసలు ఆమెకి పీరియడ్స్లో నాప్కిన్స్ కూడా ఇవ్వలేదని, 1 గంట దాకా ఆమెని వీళ్ళు టార్చర్ చేశారని, ఫోటోలు తీశారని, వీడియోలు తీశారని ఈ 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. వాళ్ళ కుక్కల విద్యాసాగర్ కూడా అరెస్ట్ అయ్యారు. వీటన్నిటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నిన్న ప్రెస్ మీట్ డైవర్షన్ ప్రెస్ మీట్ అనమాట అది. ఒకవైపు తిరుపతి లడ్డు, ఏది కల్తీ నెయ్యి, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని చెప్పి అసలు దేశం అంతా భగ్గుమంటోంది. అన్ని రాష్ట్రాల్లో ఇవాళ కోట్లాది భక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగిలేస్తున్నారు. ఎక్కడ చూసినా నీకు మధ్యప్రదేశ్, భోపాల్, నాగపూర్, మహారాష్ట్ర, ముంబై రోడ్ల మీద ముర్దాబాద్ జగన్మోహన్ రెడ్డి, గిరఫ్తార్ కరో జగన్మోహన్ రెడ్డి హిందీలో మాట్లాడుతున్నారు. దేశం అంతా భగ్గుమంటూ అంటే అది డైవర్షన్ పాలిటిక్స్ ఆడతాడు.
ఏమని చెప్తాడు అసలు 45 సార్లు స్వామి మా సూపర్ స్వామి అయ్యప్ప మాల వేసుకున్నాడు అంటాడు. ఎవరి గురించి? సుబ్బారెడ్డి గురించి. అసలు ఇంతవరకు టీటీడీ చరిత్రలో పనిచేసిన చైర్మన్లు ఎవ్వరూ సుబ్బారెడ్డి ముందు దిగదుడిపే అన్నాడు. అసలు సుబ్బారెడ్డి చరిత్ర ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఎదిగాడు? ఇవాళ 1000 కోట్లకి ఎలా పడగెత్తాడు? రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని ఆక్రమణలు చేశారు? మొత్తం అసలు ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ పరిసరాల్లో సుబ్బారెడ్డి పేరు మీద ఎన్ని ఎకరాలు, ఆయన భార్య పేరు మీద ఎన్ని ఎకరాలు, వాళ్ళ భూముల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు మలుపులు తిప్పాడు. ఇప్పుడు ఇవాళ విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, సుబ్బారెడ్డి కలిసి ముగ్గురు 27,000 ఎకరాలు ఆక్రమించారని. ఇతను ఇవాళ టీటీడీ చైర్మన్లో సూపర్ స్వామి అంటే గురుస్వామి అంటాం కూడా అతనికి రాలేదన్నమాట. అయితే సత్యమూర్తి గారు, నిన్న జగన్ గారు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ని నిజంగా అది సినిమాలు అంటుంటారు అంటే ప్రిపేర్ అయ్యి సరిగ్గా రాలేదా అన్నట్టుగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ మొత్తం తప్పుడు తడకలే. కనీసం కాదంబరి పేరు కూడా మాట్లాడడానికి రాక బొత్స సత్యంలాగా కాకా కాకా మాట్లాడుతున్నాడు. అదిగాక అక్కడ ఎన్ఎస్సికి సంబంధించినటువంటి ఒక ఆ విషయం కూడా. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కూడా ఇందాక మన డివిఎస్ గారు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ లాగా డైవర్షన్ ప్రెస్ మీట్ లాగా చూడొచ్చు అంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి బతికే డైవర్షన్. ఒక్క పాపం బాగా చెప్పారు, సింగిల్ సెంటెన్స్లో నిలిచిపారు సార్. బుడమేరు డైవర్షన్ కెనాల్ ఒకటి కట్టలేదు కానీ మిగిలినవన్నీ డైవర్షన్లే. మామూలుగా ఏంటంటే ఆ బుడమేరుని తీసుకొచ్చి కృష్ణానదిలో కలపటానికి డైవర్షన్ కెనాల్ కట్టాలి, అదొక్కటే కట్టల. మిగిలినవన్నీ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ పనికి మాలిన విషయాలన్నీ డైవర్ట్ చేస్తుంటాడు. అయితే నిన్న ప్రెస్ మీట్కి ముందు కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి అంటూ ఇక్కడ కూటమి ప్రభుత్వం సంబంధించి మనం చూస్తుంటే ప్రజల్లో కూడా చూస్తుంటే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే 100 రోజులు విఫలమైనందుకు తిరుపతి లడ్డూని తీసుకొచ్చారు అని చెప్పి మాట్లాడతారు. ఇది డైవర్షనే. మీరు నాకు కనీసం ఒక 3 గంటలు టైం ఇస్తే 3 అవర్స్ డివిఎస్ గారు 3 అవర్స్ టైం ఇస్తే నా దగ్గర 100 ఫేక్ ప్రచారాల లిస్ట్ ఉంది. 3 గంటలు చెప్పమంటారా? 3 గంటలు అంటే అంత టైం మనకు లేదు కాబట్టి జగన్ కథా చిత్రాన్ని కొద్ది క్లుప్తంగా చెబుతా. నిన్నగాక మొన్న ఒక మంత్రి తన కొడుకు బర్త్డేని విజయవాడలో చేసుకొని ఆ తర్వాత 2 రోజులకి తిరుపతి వెళ్తే తిరుపతిలో తాగి తందనాలు ఆడుతున్నారు, డ్యాన్సులు ఆడుతున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం. మొన్న విజయవాడ వరద వచ్చింది కదా, మొత్తం చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని ఫేక్ ప్రచారం. బంగ్లాదేశ్ ఫోటో తీసుకొచ్చి వరదల ఫోటో తెచ్చి దారుణం అది. ఇక్కడ విజయవాడలో అంత శవాలు తేలుతున్నట్టు ఫేక్ ప్రచారం. అసలు ఆ ₹1,00,00,000 ఇస్తానన్నాడు, 1 పైసా ఇవ్వాల. దాని మీద అన్నకి ఎలివేషన్లు, జగన్ అన్నకి ఎలివేషన్ వీడియోలు. అన్న ₹1,00,00,000 ఇచ్చాడు, అన్న ₹1,00,00,000 ఇచ్చాడు, అవతల పవన్ కళ్యాణ్ ₹6,00,00,000 ఇచ్చాడు. ఆయన అన్ని ఎలివేషన్ వీడియోలు వేసుకోవాలి. మొత్తం అన్న క్యాంటీన్లో చేతులు కడుగు స్థలం అని రాసి ఉన్న చోట అక్కడ ప్లేట్లు పెడితే ఆ ప్లేట్లు ఆ మురికి నీళ్ళల్లో కడుగుతున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం. దీని మీద ఆడెవడో అమెరికాలో ఒకడు ఉంటాడు, వాడు డాక్టర్ చదివేట, ఆడొచ్చి వీడియో చెప్తాడు ఇది అన్న క్యాంటీన్లకు వ్యతిరేకంగా. ఆడెవడో ఒంగోలులో ప్రొఫెసర్ ఉన్నట్ట, ఆ ప్రొఫెసర్ వచ్చి నేను ఎక్కడో ఒంగోలుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాను, నేను ఒంగోలు వచ్చి నేను అన్న క్యాంటీన్లో అన్నం తినాలా, నీకు ₹5 ఇచ్చి అంటాడు. నేనెవడు తినమన్నాడు? అంటే ఇటువంటి ఫేక్ ప్రచారం. మంచి పేరు వస్తుందో అక్కడ ఫేక్ ప్రచారం, డైవర్షన్. మొత్తం ఈ అచ్యుతాపురం సెజ్ దాంట్లో కూడా మీకు మొత్తం అక్కడికి వెళ్ళాడు, వాళ్ళతోటి అంత ఆశీర్వదించటం, యేసు ప్రభువులాగా ఆశీర్వదిస్తాడు. దాని మీద ఒక ఫేక్ ప్రచారం. అసలు ఈ వరద బాధితులు ఉన్నారు కదా విజయవాడలో వరద, ఈ వరదకు సంబంధించి మొత్తం కొన్ని వీడియోలు, అదంతా ఒక IPS ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో ఒక పెద్ద సంస్థ ఉంటుంది, ఆ సంస్థకి చెందిన వాళ్ళని పంపించి మా చుట్టూతో అశవాలే ఉన్నాయి, మా చుట్టూతో అశవాలే ఉన్నాయి, అన్ని ఆ శవాల మధ్యలో ఈ శవం నిలబడి ఉందన్నమాట. అట్లా పెడతారు. అది పెట్టి వీడియోలు తయారు చేసి వీడియోలు వదులుతారు. మాకేం రాలేదు అంటారు. ఈ మొత్తం ఈ కృష్ణానదికి వరద వస్తే అందులో బోట్లు వదిలేసి ప్రకాశం బ్యారేజీని మొత్తం ధ్వంసం చేద్దామని ప్లాన్ వేసి
బోట్లు తీయటానికి హైటెక్ ముఖ్యమంత్రికి ఇన్ని రోజులు పట్టిందా అంటే కొట్టినోడు బాగానే ఉన్నాడు, తీయటానికి ఆ పెద్ద పవర్ కట్టర్లు తీసుకొచ్చి నీళ్ళల్లో ఆ డైవర్లు పెద్ద పెద్ద స్కూబా డైవర్స్ వచ్చి కట్ చేస్తుంటే పెద్ద టెక్నాలజీ ఉందంటావు, బోట్లు తీయటం చేత కలదంటాడు. నీకు బోట్లు కొట్టడం వచ్చింది కదా, అది కూడా సరిగ్గా చేయలేకపోయాడులే. అంటే బోట్లు మళ్ళీ తెలుగుదేశం బోట్లు అంటాడు, తెలుగుదేశం బోట్లు అని వాటికేమో రంగులు వైసీపీ రంగులు అక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా మొత్తం ఆరోగ్యశ్రీకి ఏమో మొత్తం 2200 కోట్లు బకాయిలు పెట్టాడండి. పెట్టి ఎలక్షన్లకు ముందర 200 కోట్లు ఇచ్చి అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాస్పిటల్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడుకున్నాడు. ఎలక్షన్లు ఉన్నాయి, మా జగనన్నకి ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి, మీరు సమ్మె చేయమాకండి అంటే వాళ్ళు ఆగితే, అంటే అప్పటికి ఎంత ఉంది, 2000 కోట్లు ఉన్నది. ఇప్పుడు వచ్చి అంటాడు చంద్రబాబు నాయుడు బకాయి పెట్టాడు, ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చట్లేదు, పథకం ఆగిపోతుంది, ఆపేస్తున్నాడని పెడతాడు. బకాయి పెట్టింది ఎవరు? నువ్వు. ఇట్లా మొత్తం ఆ వైజాగ్లో హాస్పిటల్ని అమ్మేసినట్టు ప్రచారం. ఇట్లా చదువుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు 3 నెలలు అయింది పరిపాలన అంటే, అక్కడెక్కడో విదేశాల్లో ఒక ఫోటో తీసుకొచ్చి పెట్టి, ఇగో ఇది అమలాపురం నుంచి వాళ్ళ దీనికి అంబాజీపేట వెళ్ళే రోడ్డు ఇది అని పెట్టి ఇట్టుంది. చంద్రబాబు నాయుడు బాగు చేయలేదు, నువ్వు 5 ఏళ్ళు తగలబెట్టావు, ఈయన 3 నెలల్లో బాగు చేయాలి, బాగు చేయలేదు. వెళ్ళి చూసుకోపో, అన్ని రోడ్లు బాగున్నాయి, అన్ని మొత్తం దానికి లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఇంకొకటి ఏంటంటే మరీ విచిత్రం ఏంటంటే, ఆ ఋషికొండలో కట్టాడు కదా, ఒక 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టాడు కదా, ఆ ప్యాలెస్లోకి లోకేష్ వెళ్తున్నాడని ప్రచారం చేశాడు. లోకేష్ వెళ్తున్నాడా? వెళ్ళాడా? వెళ్తాడా? నీలాగా డబ్బు పిచ్చి ఉన్నవాడు కాదు కదా లోకేష్, నీలాగా డబ్బు మదం పట్టినవాడు కాదు కదా లోకేష్. నీలాగా అదేది కమోడు కూడా బంగారపు కమోడు చేసుకొని అక్కడ కూర్చుంటే నీకు సముద్రం కనపడాలి. ఇటువంటి పిచ్చి అంటే ఈ బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు ఉన్నవాడు కాదు కదా లోకేష్. ఆయన చక్కగా మంగళగిరిలోనే ఉన్నాడు, అక్కడే ఉంటాడు కూడా. ఈ మొత్తం ఈ సూపర్ 6 రద్దు అయిపోయినాయి. నిన్న కూడా చెప్పాడు కదా ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆ 6 or 7 ఏదో అంటాడు. నీకు ఏదో తెలుసుకో, అసలు 6 or 7 ఫస్ట్ నువ్వు తెలుసుకొని మాట్లాడాలి కదా. ఇట్లా ఒక 100 ఉన్నాయండి, 100 ఉన్నాయి. మీరు 3 గంటలు నాకు టైం ఇవ్వలేదు కాబట్టి ఫేక్ ప్రచారాలు 100 ఉన్నాయి. ఈ 100 రోజుల్లో చేసినవి ఇంకా నా దృష్టికి ఇంకా చాలా రాలి. ఫేక్ పార్టీ, ఫేక్ సీఎం అన్నట్టున్నాడు నిన్న లోకేష్ కూడా. మీరు నాకు 3 గంటలు టైం ఇవ్వలేదు కాబట్టి నేను అన్నీ చెప్పట్లేదు. అన్నీ చెప్పాలంటే మరి ఈ ఫేక్ మామూలు ఫేక్ కాదు కదా, అసలు మొత్తం ఫేకే. ఇంతెందుకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్క నిజం ఉందండి, నిన్నటిది కానీ అంతకు ముందరిది కానీ. ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లో అయినా సరే అంటే ఫేక్ ప్రెస్ మీట్, నిజంగా ఫేక్ ప్రెస్ మీట్. డివిఎస్ గారు చెప్పింది కరెక్ట్. ఎట్లాగో తెలుసా, అది సెట్టింగ్. అది అసలు ఈ ఫేక్ జగన్మోహన్ రెడ్డికి ఆ చైరు, అతను మాట్లాడిన మైకు, అవన్నీ గవర్నమెంట్వి, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్వి. ఇప్పటి వరకు రిటర్న్ ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే సీట్లో అదే మైకులో మాట్లాడాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా, అదే సీట్ ఎక్కడ, ఆ కుర్చీ ఎక్కడది, ఆ మైక్ ఎక్కడది, ఆ సెట్టింగ్ ఏంటి? మొత్తం ఫేక్ ప్రెస్ కాన్ఫరెన్సే ఫేక్ ప్రెస్ కాన్ఫరెన్స్. అబద్ధాలు చెప్తాడు. పోలవరం అంత ప్రాజెక్ట్ అంతా అసలు కాంక్రీట్ పనుల్లో డబ్బులు మిగలవు, ఎర్త్ వర్క్లోనే డబ్బులు మిగులుతాయి. అందుకని చంద్రబాబు నాయుడు ఎర్త్ వర్క్లే చేశాడు. వాళ్ళు అయ్యే చేశాడు ఆ కాంక్రీట్ పని అంతా. వాళ్ళు అయ్యే ఏం చేశాడు తెలుసా, కాలువలు తవ్వించాడు. ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వుతారండి ఎవరన్నా? ప్రాజెక్టు కట్టింది చంద్రబాబు అయితే ఆ కాంక్రీట్ వర్క్స్లో పెద్దగా డబ్బులు మిగలవు, అందుకని చంద్రబాబు చేయలేదని చెప్తాడు. ఫస్ట్ క్రస్ట్ గేట్ నిలబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డా, వైఎస్ రాజశేఖర రెడ్డా, వైఎస్ రాజారెడ్డా? ఎవరు నిలబెట్టారు?
ఫస్ట్ క్రస్ట్ గేటు నిలబెట్టింది చంద్రబాబు నాయుడు. క్రస్ట్ గేటు నిలబెట్టారు అంటే కాంక్రీట్ వర్క్ అయిపోయినట్టే కదా. దాన్ని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అబద్ధం చెప్తాడు. అన్ని రకాల అబద్ధాలు చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మొత్తం అవినీతి పొరలని కాపాడుకుంటూ మొత్తం అసలు దేవుడి పవిత్రతనే దెబ్బతీయాలని చూసిన వ్యక్తికి ఇంకా ఈ ఉచ్చం నీచం ఇటువంటి కార్యక్రమాలు ఏముంటాయి, ఎటువంటి నైతిక విలువలు ఉంటాయి, ఏవి ఉండటానికి అసలు ఆస్కారం కూడా లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే మే 13వ తారీఖు ఎలక్షన్ జరిగిన తర్వాత జరగక ముందు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఒక అంశాన్ని మాత్రం వీళ్ళు తీసుకొని రాలేదు. వీళ్ళ ఫేక్ ప్రచారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది మాత్రం ఈవీఎంలు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇది ఈ వచ్చినటువంటి ఒక గవర్నమెంట్ అనేది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక అభ్యర్థులు కాదు, ఇది ఈవీఎంలు ఎన్నుకున్న అభ్యర్థులు అంటారు. ఇది ఒక ఫేక్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు అంటారా? అంటే మీది ఈవీఎం కదా, అంటే నీకు 151 సీట్లు వస్తే ఏ సీఎం నువ్వు? ఈవీఎం సీఎం కదా. ఇప్పుడు ఈ 164 సీట్ల సీఎంని మీరు ఈవీఎం సీఎం అన్నప్పుడు 151 సీట్ల సీఎం కూడా ఈవీఎం సీఎంఏ. అప్పుడున్నాళ్ళు ఈవీఎం డిప్యూటీ సీఎంఏ. ఇప్పుడు ఇవాళ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీరు పరిపాలించండి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి. అంటే కొంతమంది ఏమో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు అని మీరు కొంతమంది అంటున్నారు. వీళ్ళేమో మళ్ళీ ఈవీఎంస్ అంటారు. అంటే ఏంటంటే వీళ్ళు ఏదైనా చేస్తారు, ఎంతైనా జల్లుతారు, బురద తుడుచుకోమంటారు అన్నమాట. వీళ్ళ నోటికి హద్దు లేదు, అదుపు లేదు. వీళ్ళ ప్రచారాలకి అది దుష్ప్రచారం మామూలు స్థాయిలో చెయ్యరు. చూశారు కదా, బంగ్లాదేశ్ వరదలు ఎక్కడ, బుడమేరు వరదలు ఎక్కడ, ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఇచ్చారంటే వీళ్ళు ఏదైనా చేయగలరు అనమాట. రేపు పొద్దున వీళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలా. అసలు ఈ విధమైన ప్రచారాలు, ఈ విధమైన ఫేక్ పార్టీని, ఫేక్ నాయకుల్ని ఒక కంట కనిపెట్టాలి, పైపెచ్చు కఠిన చర్యలు కూడా తీసుకోవాలి, వీటికి అడ్డుకట్ట వేయాలి. లేకపోతే రేపు పొద్దున ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఏదన్నా ఒక చోట ఏదైనా ఘర్షణ జరిగితే వీళ్ళు ఇలాగే కనుక రాస్తే అది కనుక సివిల్ వార్గా మారితే ఎంత ఉత్పాతం కూడా జరిగే అవకాశం ఉంది. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు అనవసరంగా. దీని మొగ్గలోనే తుంచేయాలన్నమాట. అయితే మాజీ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి శ్రీ సిటీకి సంబంధించినటువంటి చాలా కంపెనీలు వచ్చాయి, ఐసీసీ కావచ్చు, జపాన్కి సంబంధించి చాలా కంపెనీలు కూడా ప్రారంభోత్సవాలు చేశాయి. దాన్ని కూడా ఫేక్ ప్రచారం చేసుకుంటూ మాజీ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ గారు, ఆయన వచ్చేసి ఏమంటారంటే మాకు సంబంధించిన కంపెనీలే ఇప్పటికీ వాళ్ళు ఎంఓయూలు ప్లస్ రిబ్బన్ కటింగ్ చేసుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది అంటారు. దాని గురించి మీరేమంటారు? తెలుగులో మా ఊళ్ళో ఒక సామెత ఉంటుంది, అది ఇప్పుడు మీకు చెబితే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది, బూత్ సామెత. అందువల్ల ఈ గుడివాడ అమర్నాథ్కి ఏం తెలుస్తుంది, ఆ శ్రీ సిటీ ఫంక్షన్లో చాలా కంపెనీలు వాళ్ళు డైకాన్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మేము వచ్చాము, లేకపోతే మేము వచ్చేవాళ్ళం కాదు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఉంటే మేము వచ్చేవాళ్ళం కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఒకటి ఉంది, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు. అర్థం కాలేదా? గుడివాడ అమర్నాథ్కి అర్థం కాలేదు. గుడివాడ అమర్నాథ్ నీ తప్పేం లేదు, నీకు ఇంగ్లీష్ రాదు. అందుకనే నరేంద్ర మోడీకి ఈ విషయం తెలుసు. అందుకని బడ్జెట్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వీటి మీద నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నరేంద్ర మోడీ తెలుగులో చెప్పించాడు. బొత్స సత్యనారాయణకి, ఈ గుడివాడ అమర్నాథ్కి, మరి ముఖ్యంగా అంబటి రాంబాబుకి, వీళ్ళందరికీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలని నిర్మలా సీతారామన్తో తెలుగులో చెప్పించాడు నరేంద్ర మోడీ. మహానుభావుడు. వీళ్ళకి ఆయనకి తెలుసు కదా, వీళ్ళెవరికి ఇంగ్లీష్ ముక్క వచ్చి సావదు, హిందీ అంతకన్నా రాదు అని తెలుగులో మాట్లాడించి చెప్పించాడు ఆర్థిక మంత్రితో. అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటి, గుడివాడ అమర్నాథ్ ఆయన పెట్టిన గుడ్లు ఇప్పుడు పొద్దుకి ఇప్పుడు పిల్లలైనయా? ఇప్పుడు పిల్లలు ఈ ప్రభుత్వంలో పొదిగా అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు పొదగడం జాతకాలే. ఆయన్ని కోడిగుడ్డు మంత్రి అంటారు.
ఒక పరిశ్రమ తీసుకురాకపోగా ఇప్పుడు వచ్చిన పరిశ్రమలు చూసి వీళ్ళకి కళ్ళు గుడుతుందా? ఇప్పుడు ఇవాళ వరుస పెట్టి వస్తున్నారు, లొకేషన్ సంప్రదిస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి, బయటకు పారిపోయిన వాళ్ళంతా వెనక్కి వస్తున్నారు. అది చూసి వీళ్ళు రాకూడదని కుట్రలా ఈ ఫేక్ ప్రచారాల. హెచ్పిసిఎల్ 70,000 కోట్లతోటి రిఫైనరీ పెడుతుంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ రాష్ట్రానికి వస్తుంది, ఎంతమందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. నీకు మరి అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలే, ఇప్పుడే ఎందుకు వస్తున్నది? ఇందాక డివిఎస్ గారు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయన చంద్రశేఖరాన్ని తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్కి పెట్టడం అంటే అసలు ఇంకోళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి అడిగితే ఒప్పుకుంటాడు ఆయన? చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి యాక్సెప్ట్ చేశాడు పెట్టుబడులు తీసుకురావడానికి. దానికి ఆ కమిటీకి ఆయన వైస్ ప్రెసిడెంట్గా, చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్గా ఉంటాడు, ఈయన వైస్ ప్రెసిడెంట్గా. అంటే ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే మొత్తం ఇండస్ట్రియలైజేషన్, ఈ హబ్స్ మొత్తం ఈ ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేయటం, కొప్పర్తి, ఓరవకల్లు ఈ రెండిట్లో కూడా ఇండస్ట్రియల్ జోన్స్ రావటం. ఇందాక డివిఎస్ గారు కోట్ చేసినట్టు పారిపోయిన ఐటీ కంపెనీలన్నీ కూడా వెతుక్కుంటూ, సార్ మాకు అవకాశం ఉంటుందా, అంతకుముందు జరిగిన ఇబ్బంది మాకు తెలుసు, ఈసారి మళ్ళీ మేము వస్తాము, భూతం ఈసారి భూతం మాకు తెలుసు, ఈ భూతం లేదు కదా ఇప్పుడు మేము వస్తాం అని రిటర్న్ వస్తున్న ఐటీ కంపెనీలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఈ మొత్తం ఇవే కాకుండా మొత్తం రాజధానిలో ఈ కంప చెట్లు తీసేసిన తర్వాత ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే డివిఎస్ గారు, ఒక్కసారి మీ కారులో ఎక్కించుకొనైనా జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి కంప చెట్లన్నీ కొట్టేసిన ఈ దృశ్యాన్ని ఒక్కసారి చూపించాలి మీరు రాజధానిలో. మొత్తం జగన్మోహన్ రెడ్డికి 36 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర క్లెయిమ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి కదా పెంచింది, అవి కరెక్ట్గా చెప్పారు. ఈ 36 కోట్లు ఈ బిల్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర వసూలు చేయాలి. చెట్లు పెంచాడు కదా, తుమ్మ చెట్లు, సర్కారీ తుమ్మ చెట్లు పెంచాడు కదా. అవును. అయితే ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే మనకి విజయవాడ వరద ముంపు అనేది నిజంగా 100 ఏళ్ళ తర్వాత మనం ఇంత పెద్ద ఎత్తున చూసాం. కాకపోతే అప్పట్లో అంత ప్రజలు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రజలు పెరిగిపోయారు. ఈ 100 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ వరద ఏదైతే ఉందో ఈ విలయానికి పూర్తిగా ప్రజలందరూ కూడా కక్కలాకి వికలం అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా విజయవాడ ప్రజలే అంటున్నారు, ఏమంటున్నారంటే నిజంగా ఏదో దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ అదే జగన్ ఉంటే మటుకు హెలికాప్టర్ తిరిగి వెళ్ళిపోయేవాడు, మా బతుకులు ఏమైపోయాయి అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో విరాళాలు కూడా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున దాదాపు 300 కోట్లు వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే జగన్ ఇస్తున్నటువంటి కోటి ఏమైంది, జగన్కి సంబంధించిన పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు కూడా దాదాపు ఒక 50 నుంచి 60 కోట్ల దాకా వసూలు చేశారని చెప్పి అంటున్నారు. అవి ఏమైనాయి అసలు, ఎక్కడున్నాయంటే అసలు ఏది కనిపించడం లేదు. అంటే వాళ్ళు పడ్డ కష్టానికి స్పందించి ఇచ్చిన విరాళాలు. వాళ్ళ ముఖ్యమంత్రి, 15 మంది మంత్రులు, 34 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఐఏఎస్లు, అసలు వేలాది పారిశుధ్య సిబ్బంది, 5,000 అక్కడ ఉన్నటువంటి పారిశుధ్య సిబ్బంది, ఇంకొక 5,000 వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పారిశుధ్య సిబ్బంది, అందరినీ అక్కడ మొబైల్ చేసి మొత్తం అంతా క్లీన్ చేయించటం, చెత్త చెదారం ఇవాళ బురదంతా మరి తొలగించటం. ఆ పడ్డ కష్టం ఫైర్ ఇంజిన్ వాళ్ళు, పోలీసులు, ఒక్క శాఖ కాదు వైద్యాధికారులు, ఆ మందుల పంపిణీ, ఈ విధంగా వరద సహాయక చర్యలు చేపట్టినందుకు స్పందించి 350 కోట్ల విరాళాలు అందరూ ఇస్తే ఇతనికి నిద్రపడతలా, ఇతనికి అక్కసు పట్టలేకపోతున్నాడు. మంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 పైసా విరాళం ఎవరన్నా ఇచ్చారా? సీఎంఆర్ఎఫ్కి 1 పైసా ఎందుకని ఇవ్వలేదు అంటే నువ్వు ఇస్తే నువ్వు స్వాహా చేస్తావు. ఇప్పుడు ఇవాళ అదేంటి, అది గుడ్ విల్. అదేంటి, ఇవాళ నేను ఈ ప్రభుత్వం ఇంత చేస్తోంది కాబట్టి ఇది నా ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఇప్పుడు ఏదో క్యాంపెయిన్ కూడా బిగిన్ అయినట్టుంది.
ఏది 6 రోజులు ఇదే అనుకుంటా. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలంతా ఇవాళ నిరాజనాలు పలుకుతుంటే జగన్మోహన్ రెడ్డి ఇది పిచ్చి ప్రభుత్వం అని అంటాడు. అంటే తనదే మంచి ప్రభుత్వం అంటాడు. ఇవాళ పెన్షన్లు 1000 రూపాయలు పెరిగిపోయింది. ఇదే పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నేళ్ళు పట్టింది? 250. 4 ఏళ్ళు పెంచుకుంటూ పోయాడే. నువ్వు 4 ఏళ్ళు నువ్వు చేసింది అతను ఒక్క రోజు చేసి పారేశాడు. ప్రతి వృద్ధుడు ఇవాళ 4000 తీసుకుంటున్నాడు. ప్రతి దివ్యాంగుడు ఇవాళ 6000 తీసుకుంటున్నాడు. సంతోషం, ఏది సంతృప్తి, ప్రజల్లో సంతోషం సంతృప్తి ఉంటే ఇది 100 మోసాల ప్రభుత్వం అంటాడా? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇవాళ ప్రజల్ని తను అబద్ధాల్లో జీవిస్తూ, మన సత్యమూర్తి గారు అన్నట్టుగా అతను బతికేది ఫేక్ బతుకు, అతను చేసే ప్రచారం ఫేక్ ప్రచారం. అసలు ఈ రాష్ట్రాన్నే ఫేక్ స్టేట్ చేద్దాం అనుకున్నాడు. సాధ్యం కాల. భూములను మింగేద్దాం అనుకున్నారు. 2 లక్షల ఎకరాల భూమి మీరు కబ్జా చేయాలని చూసారే. మొత్తం ఇవాళ అంతా వరదెత్తుతున్నారు, ఫిర్యాదులు ఎత్తుతున్నారు. ఏది సీఎంకి ఫిర్యాదులు, డిప్యూటీ సీఎంకి ఫిర్యాదులు, నారా లోకేష్ ప్రజా దర్బార్. ప్రతిరోజు పార్టీ కార్యాలయాల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం మంత్రులుండి ఫిర్యాదులు స్వీకరిస్తుంటే వందల మంది ఫిర్యాదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడు నా భూమి ఎత్తాడు, వీడు నా భూమి కబ్జా చేశాడు, నా ఇల్లు వాడు దోచేశారు. అంటే ఏంటి? వీళ్ళందరూ ఫిర్యాదులు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నాడా? అక్కసు పట్టలేకపోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను జైలుకి వెళ్ళక తప్పదు. ఇవాళ సుబ్బారెడ్డి, రేపొద్దున నా దాకా వస్తుంది, నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుందన్న భయంతో అతను గంగ వెర్రులెత్తి బెంగళూరు వెళ్ళిపోతాడు, అక్కడ దాక్కుంటాడు. తాడేపల్లి ప్యాలెస్లో దాక్కుంటాడు. అందరినీ తన చుట్టూ నిలబడమంటాడు, తను మాత్రం జనంలోకి రాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ విధంగా ఎన్నాళ్ళు దాక్కుంటాడు? అయితే ఈ చట్ట ప్రకారంగా చూస్తే సత్యమూర్తి గారు దాదాపు 70,000 మంది టీడీపీకి సంబంధించినటువంటి ఒక అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక ముందే స్కెచ్ వాలంటీర్ని యూస్ చేసుకుంటూ వీళ్ళ ద్వారా ప్రచారం చేసుకుంటూ ప్లస్ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ 70,000 మందిని అరెస్ట్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అలాంటి కక్ష సాధింపు చర్యలు అయితే తీసుకోవట్లేదు. సో అక్కడ కూడా ఫేక్ ప్రచారం అనేది, ఫేక్ డైవర్షన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ప్లాన్ చేసుకుని వచ్చారని చెప్పి అనుకోవాలి వైసీపీ. స్టార్టింగ్ మొదట చంద్రబాబు నాయుడు అక్కడ ప్రమాణ స్వీకారం చేయగానే ఇక్కడ కడుపులో మంట రగిలిపోయింది కదా. 36 మందిని చంపారు, 36 మందిని చంపారని మొదలుపెట్టాడు. 36 మంది లిస్ట్ ఇవ్వయా, మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళని అరెస్ట్ చేస్తామని హోంమంత్రి అడిగితే ఇప్పటి వరకు 36 లిస్టు ఇచ్చాడా? ఫేక్ ప్రచారం. 36 మంది వైసీపీ కార్యకర్తల్ని తెలుగుదేశం గుండాలు వేటాడి చంపారని. అంటే ఇంత భాష లేదనుకో, ఏదో తనకు వచ్చిన భాషలో చెప్పాడు, చంపారని చెప్పాడు కదా. మరి లిస్ట్ ఇవ్వయా. ఎంత క్యాంపెయిన్ మొదలుపెట్టాడు, ఎంత ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి 36 మందిని చంపారు అంటే నేషనల్ మీడియాకి వాళ్ళకి తెలియదు కదా పాపం. వాళ్ళు అడిగారు లిస్ట్ ఇవ్వండి వేస్తామని. ఇది అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, నేషనల్ మీడియాకి కూడా అర్థమైపోయి ఏమయ్యా ఫేక్ చెప్తావేమయ్యా, నేషనల్ ఢిల్లీకి వచ్చి ఇక్కడ అబద్ధాలు చెప్తావా, చిచ్చిపో అన్నారు. ఎవరు కవరేజ్ కూడా ఇవ్వాలి. అంటే ఫేక్ ధర్నా కూడా ఫేక్ ధర్నానే. అటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి, ఇందాక విజయవాడ వరదల గురించి డివిఎస్ గారు చెప్పిన దానికి ఒక చిన్న యాడ్ చేస్తాం, చిన్న పాయింట్. ఇది చిన్న పాయింట్ కాదు, చాలా పెద్ద పాయింట్. వారం రోజుల పాటు వరద నీళ్లు నిలబడి ఉన్న ప్రదేశంలో అంటువ్యాధులు ప్రబలి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. మామూలు సాధారణ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆ ప్రమాదాన్ని ఎవర్ట్ చేశాడు. అంటువ్యాధులు ప్రబలలేదు. 6 రోజుల పాటు నీళ్లు స్టాగ్నేట్ అయి ఉన్నా కానీ అంటువ్యాధులు ప్రబలలేదు అంటే దాని వెనక రాష్ట్ర ప్రభుత్వం కృషి ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డికి తెలీదు, చెప్పినా అర్థం కాదు. విజయవాడ ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళందరూ కూడా 2 చేతులు ఎత్తి దండం పెడుతూ ఉన్నారు. వారం రోజుల పాటు నీళ్లు స్టాగ్నేట్ అయి ఉంటే ఆ ప్రబలే అంటు వ్యాధులతోటి 100లాది మంది చనిపోవాలి.
అటువంటి దారుణమైన పరిస్థితిని విజయవాడలో కనపడకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది జగన్మోహన్ రెడ్డికి చెప్పిన అర్థం కాదు, అర్థం అవుతుంది, అర్థం కానట్టు నటిస్తాడు. ఏది అతను మోసం? 100 మోసాలు అన్నాడు. నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరవటం మోసమా? 100 రోజుల్లో 100 మోసాలంటే నువ్వు ఇచ్చిన మెగా డిఎస్సి కాదన్నాయి, నువ్వు ఇచ్చింది దగా డిఎస్సి. 6,000 పోస్టులని నీ చెల్లె తిట్టింది. వీళ్ళు 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు. మోసమా? ఎవరిది మోసం? జాబ్ క్యాలెండర్ నువ్వు ప్రతి జనవరిలో ఇస్తానన్నావు. సాక్షి క్యాలెండర్ వస్తుంది కానీ జాబ్ క్యాలెండర్ ఏదన్నాయి అని అడిగింది. వదిన క్యాలెండర్ వస్తుంది ప్రతి సంవత్సరం, నీ క్యాలెండర్ ఏదని అడిగింది షర్మిల. మరి ఇవాళ మనం చూసాం, నువ్వు 6,000 పోస్టులతో డిఎస్సి దగా చేస్తే ఆయన ఫస్ట్ రోజే సంతకం పెట్టేశాడు. జీవో కూడా వచ్చింది 16,000 పోస్టులతో మరి మెగా డిఎస్సి. మోసమా? అన్నా క్యాంటీన్లో అంతకుముందు 100 ఓపెన్ చేస్తే నేను 75 ఓపెన్ చేశారు. 175 అన్నా క్యాంటీన్లలో పేదలు ఇవాళ 15 రూపాయలకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటల భోజనం 15 రూపాయలకు పెడుతున్నారు. మోసమా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. అసలు ఎంత పీక్ వెళ్ళిందంటే ఆయన అర్జెంటుగా లండన్ మందులు తీసుకోవాలి. ఇప్పుడు లేకపోతే నిన్న ప్రెస్ మీట్ మీరు చూశారు. కాదా 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 అంటాడు. కాదంబరి పేరు పలకటం కూడా రాలేదు. నెక్స్ట్ ఏంటది NADL, దాన్ని పలకటానికి అప్పుడే నేషనల్ నేషనల్ అక్రిడేషన్ టెస్టింగ్ బోర్డు ఫర్ క్యాలిబ్రేషన్ అది అని అంటానికి అసలు ఒక 20 సెకండ్లు పట్టిందంటే అంటే ఆయన అర్జెంటుగా మందు అట్లా కాదండి. ఇప్పుడు పోనీ ఆ టెస్ట్ చేసే ల్యాబ్ అంటే పోనీ ఏదన్నా అనుకోవచ్చు, ఆయన నోరు తిరిగి సావలేదులే పోనీ అనుకోవచ్చు. కాదంబరి జత్వానిని పిలిపించి కొట్టించింది ఈయనే కదండి. ఆ అమ్మాయి పేరు తెలీదా? అంటే నటన, మామూలు నటన కాదు. అదేదో సినిమాలో మహానటి అని వస్తుంది, ఒక ఆమె నడుస్తూ ఉంటే ఆమె నడిచినప్పుడల్లా ఏదో ఆరా ఏది ఎవరైనా మంచిగా ఇలా యాక్షన్ చేస్తే వాళ్ళు నడుస్తుంటే అది మహానటి అని వస్తుంది. ఇతనికి అది వేయాలా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి నడిచేటప్పుడల్లా అబ్బో ఏమి నటన అంటే, కాదంబరి అంటే తెలియనట్టు. నీకు అమ్మాయిని తీసుకొచ్చి జుట్టుబట్టి లాక్కొచ్చి కొట్టించి 43 రోజులు జైల్లో పెట్టించిన వాడు, చీకటి గదిలో బంధించిన వాడివి అమ్మాయి పేరు తెలీదా? కా 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 అంటాడు. కాకా ఏంటి? చివరికి కాదం అంటాడు. అంటే ఎంత నటన, బోగస్ నటన. మొత్తం ఆ పార్టీలో ఇటువంటి ఎలిమెంట్స్ని మొత్తం ఎంకరేజ్ చేసుకుంటూ కూర్చున్నాడు. అసలు డిఫరెంట్ పీస్, అసలు ఇట్లాంటి పీస్ దొరకదు కూడా. ఏది ఫేక్ పీస్ కానీ, లేకపోతే అబద్ధాలు కానీ, లేకపోతే ఈ కామెడీ కానీ, అసలు అతను కామెడీ పీస్ అయిపోయాడు. అయితే మొత్తానికి మనం చూసుకుంటే చాలా వరకు మనం ఓన్లీ జగన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ జగన్కి మించిన నటులు చాలామంది ఉన్నారు. చూసుకుంటే ప్రొఫెసర్ అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి కూడా నిన్న ఏదైతే తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ నిజంగా కొవ్వు కలిపితే సీసీ ఫుటేజ్లో చూసి చెప్పొచ్చు కదా అంటారు. సీసీ ఫుటేజ్లో చూసి ఏ రకంగా కొవ్వు పదార్థాలు కలిపి ఉండొచ్చు అని చెప్పొచ్చు అంటారు సత్యమూర్తి గారు. ఆయన్నే అడుగు, నన్ను అడుగుతారే. అంటే కొవ్వు ఎక్కడ కలిపారు? తిరుపతి దేవస్థానంలో కలిపారా? కొవ్వు కలిపేది ఎక్కడ? ఏడి వాళ్ళని అడుగు. అక్కడ అదేంటి వాళ్ళ AR డైరీ, అక్కడికి సీసీ కెమెరాలు అడుగు. వెళ్ళి తమిళనాడులో AR డైరీ ఎక్కడో ఉంది కదా, అక్కడ కదా అడగాల్సింది. వీళ్ళు ప్రొఫెసర్లు కాదు, సూడో ప్రొఫెసర్లుగా మారారు. ఏంటి వీళ్ళంతా కూడా వాళ్ళ IYR కృష్ణారావు గారు చంద్రబాబుని క్షమాపణ చెప్పమంటున్నాడు. ఇది గనక సత్యం కాకపోతే చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారే. మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పనిచేశాడు ఈవోగా. ఒక IAS పనిచేయాల్సిన చోట ధర్మారెడ్డిని నియమించినప్పుడు ఏమైపోయింది కృష్ణారావు గారి నోరు? ఇది తప్పు, ఇక్కడ IAS ఉండాలా, మీ నాన్న కూడా IAS పెట్టాడు, నేను పనిచేశాను, జవహర్ రెడ్డి పనిచేశాడు, IAS ఉండాలి అని ఎందుకు అనలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పచ్చు అనొచ్చు కదా. నెయ్యి కల్తీ, అసలు నందిని నెయ్యి కాంట్రాక్ట్ ఎందుకు మార్చారు? నందిని నెయ్యి కాంట్రాక్ట్ మార్చి 5 ఆల్ఫా కంపెనీలకు ఇచ్చావు, దానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని అడగచ్చు కదా. అంటే నివేదిక NDDBది వచ్చింది,
ఎన్డీడీబీ నివేదికలో వచ్చిన అంశం ముఖ్యమంత్రి చెప్పాడు, అందుకు క్షమాపణ చెప్పాలా? ఐఐఆర్ కృష్ణారావుని బ్రాహ్మణ పరిషత్ కార్పొరేషన్ చైర్మన్గా పెట్టినందుకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఎస్. అది ఇవాళ నిన్ను నీ యొక్క వయస్సుకి నీ యొక్క విజ్ఞానానికి విలువిచ్చి ఆయన బ్రాహ్మణ పరిషత్కి నిన్ను తొలి అధ్యక్షుడిగా చేస్తే ఇవాళ బ్రాహ్మణ పరిషత్ ఇవాళ దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో. ఆ బ్రాహ్మణ పరిషత్ ఉన్నంతకాలం నువ్వు తొలి అధ్యక్షుడిగా ఉంటావే, ఎందుకు నీకింత అక్కసాయన పైన? ఇప్పుడు వేరే ఏమన్నా ఉండే విభేదాలు మీరు తెలుసుకోవాలి, కానీ ఈ విధంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తే సమాజం క్షమించదు, చరిత్ర క్షమించదు అనమాట. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నిన్న కూడా ఏదో వీడియో చూశాను, మొన్న ఏదో ఛానల్లో మాట్లాడుతూ ఆయన ఏమంటాడు, 99 రూపాయల క్వార్టర్కి ఎన్టీఆర్ పేరు పెడతారా అని అడుగుతాడు. 99 రూపాయల క్వార్టర్ అదేమన్నా స్కీమా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టారు కదా, 2 రూపాయల బియ్యం ఎన్టీఆర్ పేరు కదా, అన్నా క్యాంటీన్కి ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా, 99 రూపాయల క్వార్టర్కి కూడా ఎన్టీఆర్ పేరు పెడతారా అని ఆ ప్రొఫెసర్ అడిగాడంటే అతను ప్రొఫెసరేనా? అదే ప్రశ్న అతను 180 రూపాయల క్వార్టర్కి జగన్మోహన్ రెడ్డిని అడగచ్చుగా, అడిగావా? అప్పుడు ఏమైంది నీ నోరు? ఇప్పుడు 190 రూపాయల క్వార్టర్కి వైఎస్ పేరు పెట్టు జగన్ అని ఎందుకు చెప్పలేదు? కొట్టాడా నోట్ల కట్టలతో? అంటే ఎలా మాట్లాడాలా, ఏమనుకోవాలి? ప్రజల్లో ఈ విధమైనటువంటి సందేహాలు మనం ఆయన అంటున్నామని కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటి, ఇదే ప్రశ్న ఆ రోజు ఇదే ప్రొఫెసర్ కనుక జగన్ అడుగుంటే, అన్నిటికీ నీ పేరు పెట్టుకున్నావు కదా జగన్, జగనన్న కాలనీలు, జగనన్న భూరక్ష, జగనన్న జగనన్న మాంసం దుకాణం అని పెట్టుకున్నాడండి. ఇంక జగనన్న మాంసం అమ్ముతారు. అవును, ఆ 190 రూపాయల క్వార్టర్కి కూడా జగనన్న క్వార్టర్ అని పెట్టి అసలు పెట్టమని సలహా ప్రొఫెసర్ కనుక ఇచ్చుంటే, లేదు వైఎస్ఆర్ క్వార్టర్ అని సలహా నువ్వు కనుక జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే, ఇప్పుడు ఈ సలహా చంద్రబాబుకి ఇచ్చావంటే ఓహో ప్రొఫెసర్ వాళ్ళకి చెప్పాడు వీళ్ళకి చెప్పాడు అనుకుంటా. జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? సూడో ప్రొఫెసర్స్, సూడో స్కాలర్స్, ముసుగేసుకున్న మేధావులు ఆ ముసుగు తీసేస్తే ప్రజలు ఇవాళ హర్షిస్తారు. ఎన్నాళ్ళు ఈ ముసుగు రాజకీయాలు? అయితే ఫైనల్గా సత్యమూర్తి గారు, జగన్ ఒక్కడే కాదు, ఫేక్ బ్యాచ్ మొత్తం చాలామంది ఫేక్ ఏమంటారు ఛానల్స్ ఉన్నాయి, దాంతోపాటు పత్రికలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టు సార్ అన్నట్టు సూడో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క జగన్లా చూడాలంటారా, ఫేక్గా ఎలా చూడాలంటారు ఈ పేటీఎం బ్యాచ్ని? ఈ ఫేక్ బ్యాచ్కి ఒక్కటే అదృష్టం అండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం వీళ్ళ అదృష్టం. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడే లోకేష్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి లోపలేసేవాళ్ళ. చంద్రబాబు నాయుడు డెమోక్రటిక్గా ఆలోచిస్తాడు కాబట్టి వీళ్ళందరూ కూడా బతికిపోతున్నారు, వీళ్ళందరూ ఆటలు సాగుతున్నాయి. ఆయన చాలా అంటే పోనీ చూద్దాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటాడు కాబట్టి ఈ బ్యాచ్లు, పేటీఎం బ్యాచ్లు, ఈ సైకో బ్యాచ్లన్నీ విజృంభిస్తూ ఉన్నాయి. ఈ బ్యాచ్లు మొన్న ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయనే. అంటే ఇంత సాఫ్ట్గా ఉండే చంద్రబాబు నాయుడు కూడా నాలిక కోస్తా అనబోయి నాలిక దగ్గర ఆపాడు పాపం, అన్నాడు. ఆయనకు కూడా కోపం వస్తుంది, మరి ఆయన కూడా మానవ మాత్రుడే కాబట్టి ఈ ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో థ్యాంక్స్ అండి. మొత్తానికి మన సండే స్పెషల్ డిబేట్లో పాల్గొన్నటువంటి మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.